నమస్తే, నేను మీ సురేష్. పాలకొడేరు గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభించిన ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం సచివాలయం టు కోటిగట్టు సీసీ రోడ్డు సోమవారం కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. అటువైపు ఉన్న కాలనీ వాసులంతా సరైన రోడ్డు లేక మంచినీళ్లు లేక తీవ్ర అవస్థలు చెందుతున్నామని తెలియజేయగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు మౌలిక వసతులు కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఒక్కొక్కటిగా ప్రతి సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హెల్త్ సెంటర్ను పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. తదుపరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సొసైటీ బ్యాంకు చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కొనాదరాజు మురళీకృష్ణరాజు, ఎంపీపీ భూపతిరాజు సత్యనారాయణరాజు చంటిరాజు, గాదిరాజు సూర్యనారాయణరాజు, మండల కూటమి నాయకులు, మండల అభివృద్ధి అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకో 3 రోజుల్లో నీళ్ళు మీరు వద్దంటే నీళ్ళు అయిపోయిందో తర్వాత ముందు ఎర్రమట్టి ఇప్పుడు ఏం చేసి ముందు గ్రావెల్ పోసేసి ఆ తర్వాత సీజన్కి సిమెంట్ రోడ్లు మొదలు పెడతాం. ముందు గ్రావెల్ వెంటనే ఏం చేద్దాం, ఇది సెట్ అయిన తర్వాత సిమెంట్ రోడ్ వేయాలి, లేకపోతే సిమెంట్ రోడ్ ఖర్చు డబుల్ అవుతుంది. సెట్ అయిన తర్వాత ఈ సీజన్కి వర్షాకాలం సెట్ అవుతుంది. అయ్యాక ఎల్లమట్టితో ఏం చేద్దాం. రండి రండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.